హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పూల్ మక్నాతో సగ్గుబియ్యంతో మంచి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఈ బౌల్ ఒకటి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటారు. ముందుగా దానికోసం ఒక 3/4 కప్పు సగ్గుబియ్యాన్ని వేసేసుకొని వాటర్ పోసి, మీకు టైం ఉంటే 2 గంటలు నానబెట్టండి, లేదు అంటే ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 250 గ్రామ్స్ ఉంటాయండి మక్కన. వీటిని రోస్ట్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా రోస్ట్ చేసుకొని మనకి క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన ఈ మక్కనలో నుంచి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసేసి ఆ వాటర్ బౌల్లోకి మనం వేయించుకున్న మక్కనాన్ని వేసి కొన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్లో వాటర్ ఒక పొంగొచ్చి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, ఆ సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం. ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోతాయి. నేను 2 గంటల ముందు నానబెట్టుకున్నాను సగ్గుబియ్యము. ఇప్పుడు 5-10 నిమిషాల్లో ఈ సగ్గుబియ్యం అనేది మనకి ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇలా ఉడికిపోయింది కదా, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మక్కన ఉంది కదా, ఆ మక్కనాన్ని మిక్సీకి వేసుకొని 2 ఇలాచీలు కూడా వేసేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి మక్కన పేస్ట్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో వేసిన మకానాన్ని ఇందులో వేసేసుకొని ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి పాలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ చిక్కగా ఉంటే బాగుంటుంది, లేదు పలచగానైనా బాగుంటుంది. అది మన ఇష్టం అండి. చిక్కగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తగ్గించుకోండి. అదే పలచగా తినాలనుకున్న వాళ్ళు ఇలానే ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసేసుకొని 2-3 నిమిషాలు బాగా కలుపుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి పాలు పోసుకోండి. పాలు పోసుకొని లాస్ట్లో జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడి గింజలు వేసేసుకొని బౌల్లోకి వేసుకుందాం. ఇది ఇప్పుడు పలచగా ఉంటుంది, చల్లారినాక కొంచెం థిక్గా ఉంటుంది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇది రోజు ఒక బౌల్ తిన్నారు అంటే టిఫిన్ మానేసి చాలా హెల్దీ, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చక్కని డైట్ లాగా పనిచేస్తుంది. ఇంకేదో కాలేసం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని